అనంతపురం జిల్లా గుంతకల్లు సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం ఎత్తు 1634 అడుగులు పెంచినప్పటికీ నీటి నిల్వలో రహస్యం ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే పురాతనమైన అతిపెద్ద తుంగభద్ర డ్యాము 1633 నుండి 1634 అడుగులను ఎత్తుగా పెంచారన్నారు. అడుగు మేర ఎత్తు పెంచినప్పటికీ బోర్డు అధికారులు మాత్రం 105 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారన్నారు. అడుగు మేర పెరిగిన నీటి మట్టాన్ని అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అన్నారు. అధికారుల తీరు చూస్తుంటే తుంగభద్ర జలాలను ప్రైవేటు పరిశ్రమలకు మళ్లిస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పాలకులు వెంటనే దీనిపై దృష్టి సారించి పెరిగిన నీటి నిల్వలకు అనుకూలంగా కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేశాయన్నారు. గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అదానీ కంపెనీ, షిరిడి సాయి కంపెనీలు పోటీ పడ్డాయన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కేవలం 6,000 రూపాయలకు ఒక్క స్మార్ట్ మీటర్లు ఉండగా మన రాష్ట్రంలో మాత్రం 12,000 నుండి 13,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. మూడు రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు అందుతుంది. ఆంధ్ర రాష్ట్రము, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకి తాగునీరు, సాగునీరు అందించేటువంటి పెద్ద ప్రాజెక్టు, పురాతనమైన ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టులో మరి దాని ఎత్తు బెడ్ లెవెల్ నుంచి 1633 అడుగులు ఉంది. 1633 అడుగుని ఒక అడుగు పెంచినారు 2023 సంవత్సరంలో. అది కూడా సిడబ్ల్యూసి అనుమతి తీసుకొని పెంచారు. ఎందుకోసమంటే డ్యాంలో నీరు 105 టీఎంసీ నిండినప్పుడు నీటి అలలు వస్తాయి కాబట్టి ఆ అలలు పైన కట్ట మీద పడుతున్నాయని దాని అలల్లో తాకిని తట్టుకునేదానికి ఒక అడుగు పెంచేదానికి అనుమతి తీసుకొని పెంచినారు. కాబట్టి ఇప్పుడు 1633 కాదు 1634 అడుగులకి తుంగభద్ర డ్యాం ఎత్తు పెంచడం జరిగింది. మరి ఇప్పటికి కూడా తుంగభద్ర బోర్డు అధికారులు 1633 అడుగులని చెప్తున్నారు, 1634 అడుగులని చెప్పడం లేదు. మరి ఒక అడుగు పెరిగిన తర్వాత 1634 అడుగులు అవుతుంది కదా. అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం 1633 అడుగులు ఉంటే 105 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా 1634 అడుగులు అయినప్పుడు అదనంగా ఒక 20 టీఎంసీలు నిల్వ చేసుకునేందుకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు 105 టీఎంసీలు నిల్వ సామర్థ్యం పోయి 120 టీఎంసీలకి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు రహస్యంగా వస్తున్నారో నాకు అర్థం కాలే. తుంగభద్ర బోర్డు అధికారులే దీన్ని స్పష్టం చేయాలి. మీరు డ్యామ్ ఎత్తు పెరిగిన తర్వాత ఎందుకు బహిరంగంగా బయట చెప్పడం లేదు? అదేవిధంగా డ్యామ్ ఎత్తు 1633 అడుగులు అయిన తర్వాత అదనంగా ఒక 20 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం తుంగభద్ర జలాశయంలో పెరిగింది అని ఎందుకు మీరు చెప్పడం లేదు? ప్రతిరోజు ఇచ్చేటువంటి డేటాలో ఇప్పటికి కూడా మీరు 1633 అనే ఇస్తున్నారు, 105 టీఎంసీలనే ఇస్తున్నారు. కాబట్టి ఈ రహస్యం ఎందుకు రాస్తున్నారో, ఈ గోప్యత ఎందుకు పాటిస్తున్నారో తుంగభద్ర బోర్డు అధికారులు మాకు అర్థం కావడంలో ఏదేమైనా దీన్ని స్పష్టం చేయాలా, ఈ విషయాన్ని బహిరంగపరచాలా అని చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. దాంతోపాటు ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అదేవిధంగా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం వచ్చింది. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అదే ప్రభుత్వము ఒప్పందం ఉంచుకుంది అదానీ కంపెనీతో. ఆ రోజు అదానీ కంపెనీకి షిరిడి సాయి కంపెనీ పోటీ పడింది. పోటీ పడితే ఆ రోజు అదానీ కంపెనీకి ఇచ్చారు. కంపెనీకి ఇస్తే దాన్ని గుజరాత్లోనూ మిగతా రాష్ట్రాల్లో ఒక స్మార్ట్ మీటర్ వచ్చేసి 6-7 వేలు వస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రము 13,000, 14,000 పెడతా ఉన్నారు ప్రభుత్వం. కాబట్టి దీన్ని రద్దు చేయాలని గతంలో సిపిఐ, సిపిఎం, ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేసినాయి. ఆ ప్రకారం ఆందోళన చేసినాయి. అయినా కూడా అప్పుడు పెట్టలే స్మార్ట్ మీటర్. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన ప్రభుత్వం వచ్చింది. కాబట్టి కొత్త ప్రభుత్వంలో వల్ల స్మార్ట్ మీటర్లు ఎందుకు ఆ రోజు రద్దు చేయాలన్నాం కదా, ఈరోజు స్మార్ట్ మీటర్లతో అవసరం లేదన్నాం కదా. దాని ప్రకారం ఆ స్మార్ట్ మీటర్ని ఈరోజు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఉండే ఆంతర్యం ఏమంటే అదానీ కంపెనీ పేరుతో అవినాష్ కంపెనీ అయినటువంటి షిరిడి సాయి కంపెనీ
వాళ్ళే చేసుకుంటారేమని అనుమానం వస్తూ ఉంది. కానీ ఏదేమైనా ప్రజలకు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి మీటర్లే బాగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బిల్లు ఆ ప్రకారమే కడతా ఉన్నారు. స్మార్ట్ మీటర్లలో ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మూడో విషయం వచ్చేసి, మన సూర్యప్రకాష్ రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు జిల్లాకి వ్యాగిన్ల మరమ్మత్తు కేంద్రం పెడతామని చెప్పనని ఆ రోజు బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా కర్నూలు జిల్లాలో ఆ యొక్క వ్యాగిన్ల మరమ్మత్తు కేంద్రం రైల్వే ఇవ్వలేదు. అందుకోసమని గుంతకల్లో రైల్వే స్థలాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రైల్వేలో ఈ యొక్క రైల్వే వ్యాగిన్ల మరమ్మత్తు కర్మాగారాన్ని నిర్మించేదానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నించాలని, దానికోసం కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ఒకే పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాబట్టి మీకు సానుకూలమైన వాతావరణం ఉంది. రైల్వే శాఖ మంత్రిని అడిగితే వెంటనే ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి గుంతకల్ అభివృద్ధికి తోడ్పడుతుంది. రైల్వే కేంద్రమైనటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఒక పెద్ద ప్రతిష్టగాంచినటువంటి గుంతకల్ రైల్వేలో మరి ఈ రకంగా వ్యాగిన్ల మరమ్మత్తు కేంద్రాన్ని కర్మాగారాన్ని ప్రారంభిస్తే ఈ గుంతకల్ టౌన్కి అభివృద్ధి అయ్యేది కాకుండా రైల్వే కూడా మంచి వనరుగా తయారవుతుంది. అన్ని ప్రాంతాలు కూడా రిపేర్ అయినటువంటి వ్యాగన్లను సరఫరా చేసేదానికి, మరమ్మతుకు కావాల్సినటువంటి వ్యాగన్లు తెచ్చిపెట్టేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలని ఈ జిల్లా మంత్రిని, అదేవిధంగా ఈ గుంతకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని ముఖ్యంగా దానికోసం ప్రయత్నించాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.